జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కమాన్. రే అభి, నువ్వేంట్రా ఇక్కడ? పాపను హాస్పిటల్లో జాయిన్ చేశాను రా. అర్జెంటుగా 20 lakhs కావాలి. తప్పకుండా ఇస్తాను రా. థ్యాంక్ యూ రా. కానీ తిరిగి ఎలా ఇస్తావు? ఆస్తి అంతా మీ అన్నయ్యకు తమ్ముడికి రాసిచ్చావు కదరా. నీకు ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాను అవి. కాకపోతే షూరిటీకి ఏదైనా ప్రాపర్టీ కావాలి. నీ పేరుతో ఏదైనా ప్రాపర్టీ ఉంటే చెప్పు, చిన్నదైనా చాలు. ఒక 30 లక్షలు చేసేది 20 లక్షలు ఇస్తాను. అతి మంచితనం పనికిరాదు అవి. ఇప్పుడు చూడు, రోడ్డును పడ్డావు. నేను హెల్ప్ చేయలేను. ఏదైనా చేసే ముందు పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించాలి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే గ్రహించాలి. పెద్ద దానకరుణంలో ఆస్తులన్నీ దానం చేసి ఇప్పుడు నన్ను అప్పడగడం ఏమీ బాగోలేదు రాబి. కాస్త ముందు చూపుండాలి. గొప్పలకపోతే ఇలాగే ఉంటుందిరా. ఆస్తిని త్యాగం చేయడం గొప్ప కాదు. అయిన వాళ్ల కోసం కాస్తైనా స్వార్థం ఉండాలి. ఏదైనా చేసే ముందు పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించాలి. పెద్ద దానకరుణంలో ఆస్తులన్నీ దానం చేసి అయిన వాళ్ల కోసం కాస్తైనా స్వార్థం ఉండాలి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే గ్రహించాలి. అనుకేమైంది వసు? ఉన్నట్టుండి పడిపోయింది అత్తయ్య. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాము. డాక్టర్ ఏం చెప్పారు వసు? వెంటనే ఆపరేషన్ చేయాలంట. చిన్నపిల్లకు ఆపరేషన్ అంటే ఎంత అవుతుందంట? 20 లక్షలు పిన్ని. ఆ, 20 లక్షలా? అభి ఎక్కడా? ఆ డబ్బులు అరేంజ్ చేయడానికి వెళ్ళారు అత్తయ్య. దేవుడికి దయలేదు. మంచి వాళ్ళనే కష్టపెడుతున్నాడు. ఆస్తులన్నీ ఇచ్చేసి అభి రోడ్డున పడితే ఆ ఆస్తితో వాళ్ళు జల్సాలు చేసుకుంటున్నారు. వాళ్ళు మేడల్లో ఉంటే మీరు పెంకుటిల్లో ఉంటున్నారు. కారుల్లో వాళ్ళు, సైకిల్ మీద మీరు, ఏసీ ఆఫీసు గదుల్లో వాళ్ళు, ఫ్యాక్టరీలో మీరు. అంతా అభి మంచితనం వల్లే. నీ ఇద్దరు కొడుకులు దుర్మార్గులు కూడా వదినా. మనం హాస్పిటల్కి వస్తుంటే ఆపడానికి వాళ్ళెంతలా ప్రయత్నించారు? అలాంటి రాక్షసుల్ని నా జన్మలో చూడలేదు. డబ్బుల కోసం అభి ఎక్కడికెళ్ళాడు వసు? అన్ని లక్షలు ఎవరిస్తారు? అయినా అభి ఎవరినో అడగడం ఎందుకు? ఆయనకు ఫోన్ చేస్తానుండు. వద్దక్క, ఆయనకి తెలిస్తే బాధపడతారు. ఇప్పుడు కూడా పట్టింపులేంటి వసు? పాప ప్రాణాలు ముఖ్యం. పావని, నువ్వు భాస్కర్కి ఫోన్ చెయ్యి.
ఎవరన్నయ్యా? వదినేనా? లిఫ్ట్ చేయగానే డబ్బులు అడుగుతుంది చూడు. పక్కనే ఉండి అతనే అడిగిస్తుంటాడు. ఏంటి? ఏమండి, అర్జెంటుగా 20 లక్షలు తీసుకుని హాస్పిటల్కి రండి. ఎందుకు? అనుకి వెంటనే ఆపరేషన్ చేయాలండి. డబ్బుల కోసం అభి ఎక్కడికో వెళ్ళాడు. వాసు ఒక్కతే ఉంది ఇక్కడ. మీరు వెంటనే రండి. నేను రావడం కుదరదు. నువ్వు తిరిగి ఇంటికి వచ్చేసేయ్. మరి డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? నా దగ్గర లేవు. పాపం అండి, అను చిన్న పిల్ల. మనకు పిల్లలున్నారు. ముందు వాళ్ళ గురించి ఆలోచించు. అడ్డమైన వాళ్ళ గురించి మనకెందుకు? మర్యాదగా ఇంటికి వచ్చేయ్. ఏమండి ఏమండి ఏంటే డబ్బులు ఇవ్వనన్నాడా? నాకు ముందే తెలిసే వాడు అలా అంటాడని. వాళ్ళు ఎప్పుడో మారిపోయారు, మృగాల్లా తయారయ్యారు. వాళ్ళ నమ్ముకుంటే లాభం లేదు. మనమే ఏదో ఒకటి చేయాలి. చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకురా? వదిన ఫోన్ చేయగానే డబ్బులు తీసుకుని హాస్పిటల్కి పరిగెడతావనుకున్నాను. ఎవడి కోసమో నేనెందుకు వెళ్తాన్రా? నువ్వు నా తోడబుట్టిన వాడివి. నీతో ఉండక ఆ అనాథగాడి కోసం, వాడి కూతురు కోసం నేను వెళ్తానా? అన్నదమ్ములు మంచి స్వింగ్ లోకి వచ్చేసరే. ఆస్తంతా మన చేతిలోకి వచ్చేసాక ఈ సింక్ ని కట్ చేసి డస్ట్బిన్ లో పడేయాలి. నువ్వు నాకంటే ఫాస్ట్గా ఉన్నావే. ఇప్పుడు ఆ బిగాడు ఏం చేస్తాడో చూడాలని ఉందిరా. అందుకోసం నేను కూడా వెయిటింగ్ అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.